ఓం నమో వెంకటేశాయ. తెలుగు అబ్బాయి వ్లాగ్స్ మీ రవి మాట్లాడుతున్నాడు. శ్రీవారి సేవా టికెట్లు ఏప్రిల్ మాసానికి సంబంధించి రేపు ఉదయం 10 గంటలకి టీటీడీ వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. ఆ టికెట్లు రేట్ ఎంత, ఆ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి, మనము ఏమిటి అన్నది ఈ వీడియోలో ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదటగా శ్రీవారి సేవ అంటే అసలు ఏమేమి ఉంటాయి అంటే కనుక మనకి వచ్చేసరికి ఫస్ట్ ఆర్జిత బ్రహ్మోత్సవం, తర్వాత డోలోత్సవం అంటే ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అంటే స్వామివారికి బ్రహ్మోత్సవం చేస్తారు. అలాగే కళ్యాణ సహస్ర దీపాలంకార, తర్వాత కళ్యాణం వచ్చేసరికి ఒక జంటకి 1000 రూపాయలు టికెట్ రేట్ ఉంటుంది. అదే సహస్ర దీపాలంకార కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ, డోలోత్సవం కానీ మనిషికి 500 రూపాయల టికెట్ ఉంటుంది. ఈ సేవలు ఏమైనా సరే మనకి అన్నీ గుడి బయట మాత్రమే జరుగుతాయి. కళ్యాణం ఒకటి గుడి లోపల జరుగుతుంది. మిగిలిన సేవలు ఏమైనా సరే బయట స్వామివారి మండపము, అన్నదాన సత్రం పక్కన ఉన్న స్వామివారి మండపంలో ఈ సేవలు జరుగుతాయి. డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం. సహస్ర దీపాలంకార అంటే గుడి బయట ఆవరణలో సాయంత్రము 5:30కి జరుగుతాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం అన్నది 1:30కి జరుగుతుంది. దాని తర్వాత డోలోత్సవం ఉంజల్ సేవ అన్నది 2:30కి జరుగుతుంది. కళ్యాణము ఉదయం 12 గంటలకు జరుగుతుంది. 10 గంటల నుంచి మన లోపల పంపడం జరుగుతుంది. సహస్ర దీపాలంకార అన్నది సాయంత్రము 5ంటికి జరుగుతుంది. 4:30 నుంచి అక్కడ కూర్చోబెట్టి జరుగుతుంది. ఈ సేవలన్నీ మనం ఏది చేసుకున్నా సరే సేవానంతరం కూడా మనకి స్వామివారి దర్శనాన్ని కల్పిస్తారు. దాంతోపాటు మనకు ఒక లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తారు. అయితే ఈ సేవలు ఏప్రిల్ మాసానికి సంబంధించి రేపు ఉదయం టీటీడీ వెబ్సైట్లో మనకి రిలీజ్ చేస్తున్నారు 10 గంటలకి. దీనికి కావాల్సింది ఏమిటి అంటే కనుక ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ మనం సబ్మిట్ చేయాలి. అయితే పాస్పోర్టు ఎవరి దగ్గర ఉండదు కాబట్టి ఆధార్ కార్డు దగ్గర పెట్టుకుని మీరు ఎవరైతే బుక్ చేయాలనుకుంటున్నారో, కళ్యాణం అయితే 1000 రూపాయలు, మిగిలిన ఏ సేవ అయినా 500 రూపాయలు. మీ ఆధార్ కార్డు ద్వారా ఒక టికెట్ అయితే కళ్యాణం ఒక టికెట్ మీద 2 వెళ్ళొచ్చు, జంట లేదా ఫ్యామిలీ మెంబర్సు. మిగిలిన టికెట్ అయితే 2 అయితే 2 మెంబర్స్ అని పెట్టుకోవాలి. అక్కడ 2 మెంబర్స్ అని పెట్టుకుని మీ ఆధార్ కార్డు నెంబరు, మీ వయసు, మీ పేరు అన్నీ ఇచ్చి పేమెంట్ త్రూ ఫోన్పే ద్వారా అయితే మీకు టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఫోన్పేని వాడి ఫోన్పే ద్వారా కంప్లీట్ చేసుకోండి. అలాగా ప్రతి ఒక్కరికి, తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళు ఎలా బుక్ చేసుకోవాలో మీరు తెలియచేయండి. మీకు ఆ యాప్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఎలా బుక్ చేసుకోవాలో వివరంగా అందులో తెలుస్తుంది. ఆ ప్రకారము మీ మొబైల్ నెంబర్ ద్వారా ఎంటర్ చేసి ఈజీ మెథడ్లో స్వామివారి సేవా టికెట్ బుక్ చేసిన అదృష్టాన్ని ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ, ఆ స్వామివారి దర్శనం అందరూ చేసుకోవాలని, ఇలాంటి విషయాన్ని మంచిగా షేర్ చేయాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.